చాలా విషయాలు ఇప్పటికే ఐలయ్య గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రధానమైన ఉపన్యాసం దాదాపు 40-45 నిమిషాలు చేశాడు. అనేక విషయాలని చెప్పారు. మళ్ళీ 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 మేము ఇతరులు మాట్లాడితే అది కొంచెం మీ లోపల ఉన్నది మళ్ళీ వెనక్కి పోద్దేమో అని మేము 1-2 విషయాలే మాట్లాడతా. ప్రధానంగా ఇంతకుముందే నిర్వాహకులు చెప్పినట్టుగా ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 దాకా సామాజిక ఉద్యమకారులు ప్రధానంగా జన్మించి భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేసిన కాలం ఇది. కాబట్టి వాళ్ళందరినీ స్మరించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఐలయ్య గారు ఇవాళ జనంలో ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్ని దేవుళ్ళు చేసి పూజిస్తున్న సమయం లోపల దాన్ని కౌంటర్ చేయాలంటే మనం ఆ టైపుగా చేయాలనే ఉద్దేశాన్ని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఆయన దేవుడిని నమ్ముతాడని కానీ దేవుడి మీద భ్రమలు ఉన్నాయని కాదు. మనుషులందరూ కూడా దేవుళ్ళు లేనరు. అట్నే ఎవరైతే మహనీయులు ఉంటారో, సమాజం కోసం కృషి చేస్తారో వాళ్ళందరినీ దేవుడిగా చూస్తారు. ఆ విధంగా కౌంటర్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు స్థూలంగా చూస్తే రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ఎట్లా అనేది మన ముందున్న చర్చ. భారత రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగమే భారత రాజ్యాంగం, అంతకుముందు మనకేం రాజ్యాంగాలు లేకపోయే అనే ఆలోచనలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ భారతీయ సమాజంలో అంటే ఈ 3000 సంవత్సరాల నాగరికతను కనుక జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనం స్థూలంగా 3 రాజ్యాంగాలు ఉన్నట్టు గమనించవచ్చు. మూడు రాజ్యాంగాలు 1773 దాకా ఇంగ్లీషోడు మన భారతదేశాన్ని పరిపాలించేదాకా మనం ఏ రాజ్యాంగం లేకుండానే ఉన్నామా? సమాజాన్ని నియంత్రించటానికి, శాసించటానికి, కంట్రోల్ చేయటానికో లేకపోతే దోపిడీ చేయటానికో దేనికో ఒకదానికి ఏదో కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి లిఖితమైనది కావచ్చు, అలిఖితమైనది కావచ్చు, కానీ అది రాజ్యాంగమే. ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా బ్రాహ్మణిజం అనండి, మనువాదం అనండి, అది 1773 దాకా అవిచ్ఛిన్నంగా 3000 సంవత్సరాల పాటుగా భారతీయ సమాజం లోపల ఉన్నది. అదేం చెప్పింది? ఇవాళ వాళ్ళు చెప్పింది ఇప్పటికైనా మాకు కనపడుతుంది. భారతదేశంలో ఉన్న మనుషులందరూ సమానం కాదు, తారతమ్యాలు ఉండాల్సిందే. దేవుడి ముఖం నుండే బ్రాహ్మణులు పుట్టినరు, భుజాల నుండి క్షత్రియులు పుట్టినరు, తొడల నుండి వైశ్యులు పుట్టినరు, పాదాల నుండి శూద్రులు పుట్టినరు. వీళ్ళు పాదాల నుండి పుట్టిన శూద్రులు మిగతా పై వర్గాలకి సేవ చేయాల్సిందే. ఇది మన ధర్మశాస్త్రం కానీ బ్రాహ్మణిజం కానీ చెప్పేది. ఇది ఒక రాజ్యాంగం. అందరు చదువుకోకూడదు, పై 3 వర్ణాలే చదువుకోవాలి, శూద్రులు చదువుకోకూడదు. ఇది భారత రాజ్యాంగం. అదే మనువాద రాజ్యాంగం లేదా బ్రాహ్మణ రాజ్యాంగం. సంపద కలిగి ఉండకూడదు శూద్రుడు, ఇది ఆ రాజ్యాంగం. దీన్ని సంస్కరించడానికి ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని మనం ఇండో బ్రిటిష్ రాజ్యాంగం అన్నాం, లేదా ఇండో బ్రిటిష్ యాక్ట్స్ అన్నాం. కానీ 1773లో రెగ్యులేటరీ యాక్ట్ పేరిట ఈ భారతీయ సమాజం లోపల వాళ్ళు కొన్ని చట్టాలు చేసుకొచ్చిండ్రు. ఆ చట్టాలు ఏంటి? ఈ మనుధర్మ శాస్త్రాన్ని సవరించడానికి కోసమే. అప్పటిదాకా విద్య అందరికీ లేదు కాబట్టి అందరు చదువుకోవచ్చు అనే దాన్ని ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా ఆస్తి కలుగుండొచ్చు అని చట్టం తీసుకొచ్చారు. అంటర్దాన్ని తాను పాటించకూడదని చట్టం తీసుకొచ్చారు. సతీ సహగమనాన్ని రూపుమాపాలని చట్టం తీసుకొచ్చారు. బాల్య వివాహాలని వ్యతిరేకిస్తూ చట్టం తీసుకొచ్చారు. కానీ ఈ బ్రాహ్మణవాదులు, ఈ మనువాదులంతా మన సంస్కృతి, మన ధర్మాన్ని నాశనం చేస్తాను ఇంగ్లీష్ వాడు పేరిట దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. ఇంతకుముందు ఐలయ్య గారు చెప్పినట్టుగా ఈ తిలకులు వీళ్ళంతా కూడా అప్పుడు దీంట్లో భాగస్తులే. రాజా రామ్మోహన్ రాయ్
రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, ఇక్కడ మన దగ్గర కదుకూర్లి లింగం పంతులు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఉద్యమకారులుగా సంస్కరణవాదులుగా ముందుకు వస్తే వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ చేసింది మనకు చరిత్రలు ఉన్నాయి. అంటే రెండో రాజ్యాంగం మనం చూస్తే ఇండో బ్రిటిష్ రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నది 1950 తర్వాత ఉన్నది ఇది మన రాజ్యాంగం. ఇప్పుడు ఐలయ్య గారు చెప్పినట్టుగా అంబేద్కరు నాయకత్వాన కమిషన్ ఏర్పడి రాయబడ్డ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మిగతా అన్నిటికంటే చాలా ప్రాధాన్యత కలిగింది, అన్నిటికంటే ఉపయోగకరమైంది. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మొట్టమొదలే మన స్కైలాబ్ చెప్పినట్టుగా ఇలా ఒకనాడు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అమలు పరిపించుకోవటం కోసం పోరాటం చేయాల్సి ఉంటే ఇప్పుడు వాటిని రక్షించుకోవటం కోసం మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ సమయం లోపల దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఎవరైతే రాజ్యాంగం ఉండాలి, కనీస హక్కులు నిలబడాలి అని అనుకుంటున్నారో ఇలాంటి అభ్యుదయవాదులందరూ, ఈ భారతీయ సమాజంలో ఉన్న అభ్యుదయవాదులందరూ కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషలని, తర్వాత పార్టీలని పక్కకు పెట్టి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మన మీద ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకే కాకుండా జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకు కూడా తీసుకుపోయి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మన నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.